అయితే స్వామీజీ ఇప్పుడు మీరు రాజకీయాలు అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వద్దాం. దాంట్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి ఒక ఎలియన్స్ కూటమి ఒక కూటమి, అవును. ఒక గ్రూపు. ఇంకోటేమో వైసీపీ తరఫున వస్తున్నారండి. దీనిపై మీరు ఎలా మీకు తెలిసినంత వరకు చెప్పండి స్వామి. వాస్తవానికి ఇక్కడ మనకు నాడి శాస్త్రం ప్రకారంగా చూసుకున్నా, మన జనాల్లో జగన్ పరిపాలనలో చూసుకున్నా, ఏది ఉన్నా కూడా ఏది ఏంటండి, ఎప్పుడైనా కూడా కంచులాగా ఏర్పరచుకోవడం అంటే కోట ఒక రాజ్య పరిపాలన ఉందనుకోండి, జనాలు పోగొట్టుకోరు. అది జనాలు పోగొట్టుకోరు. ఆ రాజును ఎందుకు పోగొట్టుకుంటారు? మీకు రాముడు వచ్చి ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తుంటే వద్దంటారా మీరు? వద్దని అన్నాం కదా అంటే అవునండి. అక్కడ రాక్షస సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని రాక్షసులు వచ్చినప్పటికీ కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటాం, కానీ అవును మన రాక్షస పరిపాలన ఎందుకు కోరుకుంటాం? అటువంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఓకే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది కలియుగం. కలియుగం ఏది మంచి చేసినా వాళ్ళకి రివర్స్ కలగటం, మీకు మంచి చేయబోయినా వాళ్ళకి రివర్స్ కలగటము, అది ఇంకా వేరే ఏదైనా కావటం అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు అక్కడ కూటమి ఏర్పడినా ఏది ఏర్పడినా కూడా అక్కడ జరిగేది వైసీపీ గెలవటం అనేది మనకు తెలుస్తా ఉంది. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినాయి కదండి, అవి ఎలా ఉంటుంది అంటారు? అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వచ్చేవంటే ఒక సీట్స్ రావచ్చు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే వాళ్ళకు పవర్స్ ఉన్న సమయంలో మీరు ఏం చేశారు? మీరు మీ దగ్గర పవర్స్ ఉన్నప్పుడు మీరు జనాలకి ఏం చేశారు? ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకి గుర్తించలేకపోతున్నారు. మీకు ఇప్పుడు పవర్స్ ఇచ్చి ఉన్న పవర్ని పోగొట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఒక కన్ను తీసేసాం, ఓకే, ఇంకో కన్ను తీయమంటే తీసుకుంటాం. అయితే వాళ్ళ పరిస్థితి ఏ పరిస్థితి అంటే రెండు ఫస్ట్ ఇది అంటున్నారు అంటే వీళ్ళు ముగ్గురు కలిసారు కదా, అందరూ ఏమనుకుంటున్నారంటే మూడు పార్టీలు కలిసినాయి కదా, ఎలా ఉంటుందని వీళ్ళు ఆతృతతో ఉన్నారండి జనాలు. ఇప్పుడు చూడండి, మనం ఒక కంచంలో అన్నం పెట్టుకున్నాం ఏమండి, అన్నం పెట్టుకున్న తర్వాత దాంట్లో 4 కూరలు కాకపోతే 5 కూరలు పెట్టుకుంటాం, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే మజ్జిగేసో మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే అది రుచి వేరు. అవును ఏమండి, సో ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి మీరు ఎన్ని కూరలు కలుపుకున్నా పోయేది కడుపులోకే. కాబట్టి మీరు ఎన్ని కూటములు కలుపుకున్నా జనాలకు ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. అయితే ఇది వరకు ఎప్పుడైతే కూడా సోషల్ మీడియా లేదు, గుడ్డిగా ఎవరికి పడితే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు అరచేతిలో వైకుంఠం వచ్చింది కాబట్టి జనాలకి అందరూ కూడా ఏది మంచి ఏది చెడు అని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ రోజులో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రధనుస్సును చూపించేవాడు మాయాబజార్లో. ఏమండి, సో ఈ కాలంలో మనకు మాయాబజార్ మన చేతిలో ఉంది కాబట్టి అది జనాలే నిర్ణయిస్తారు. అంటే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నిలబడుతున్నారండి. ఆయన గెలవడానికి రాష్ట్రం నుండి 2 చోట్ల ఓడిపోయారు ఆయన. ఈసారి గెలవడానికి అవకాశం ఉందంటారా? ప్రయత్నం చేయాలండి. జనాలకి ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వచ్చారు. మీరు ఇదివరకు ఒక స్థాయిలో ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నారు? ఆర్టిస్ట్గా ఉన్నారు, జనాల గుండెల్లో ఉన్నారు, జనాల్లో మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చారు? రాజకీయాలకు వచ్చారు. రాజకీయాల్లో వచ్చినప్పటికీ ఇక్కడ ఏం కోరుతుంది? సేవాభావన. అది అవును, సేవాభావన కోరుకుంటారు. సేవాభావన కోరుకుంటారు. ఎటువంటి సేవాభావన అంటే అనేక రకమైనటువంటి సంకేత సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు, సేవ కావచ్చు. ఇప్పుడు ఆ రకంగా సాధ్యపూర్వకంగా మనం ఏ విధానమైన దానికంటూ ఓర్పు ఉంటే అది తప్పకుండా వస్తాను, నీ తలకాయ లేపుతాను, నీ కాళ్ళు లేపుతాను, నీ చేతులు లేపుతాను, అది లేపుతాను అంటే అది కాని పని.